విశాఖపట్నం మద్దిలపాలెం కేఆర్ఎం కాలనీ దగ్గర ఒక చిన్న ఇల్లు తీసుకొని 750 రూపాయలు అద్దె దాంట్లో ఉండేవాళ్ళం. ఉదయం కర్ల మిల్లో పని, రాత్రి ఫంక్షన్ హాల్లో ఎక్కడైనా ఉంటే అక్కడ ప్లేట్ కడగడం, ఇవన్నీ ఇలా చేస్తూ రోజు దేవుడికి ప్రార్థన చేసేవాడు, ప్రేర్ చేసేవాడు. దేవుడా నాకు ఒక అవకాశం ఇవ్వు, 10 మందికి సాయం చేస్తాను. దేవుడికి ఎక్కడ కనెక్ట్ అయిపోయింది 2013 అక్టోబర్ నెల నా జీవితాన్ని మార్చిన రోజు ఒక ఆదివారం పూట కర్ల మిల్లికి వెళ్ళాను. కానీ ఆ రోజు మిల్లు సెలవు. ఆదివారం మిల్లు ఉండదు కదా, డిపో ఉండదు. ఏమైనా లారీ లోడ్లు వస్తే అన్లోడ్ చేస్తే డబ్బులు ఇస్తాం. ఆ రోజు ఏ మిల్లు ఆర్డర్ రాలేదు, లారీ లేవు, ఏమీ లేదు. ఉదయం తినలేదు, టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు. సాయంత్రం వచ్చి బస్ స్టాప్లో కూర్చున్నాం. సినీ ఎంత తాండవం చేస్తుందంటే జోబులోకి వెళ్ళి చెక్ చేసుకుంటే బస్ పాస్ టైం అయిపోయింది. ఉదయం టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు. లాస్ట్కి బస్ ఎక్కితే బస్ పాస్కి డేట్ అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? లిఫ్ట్ అడిగి అలిసిపోయి కూర్చున్నాను. ఒక ఆటో డ్రైవర్ వచ్చి కీ 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 ఆన కొడుతున్నాడు. పేదవాడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎస్ఆర్నో మీ గురించి కాదు, పేదవాడి కోపం వస్తా లేదా? ఏమి లేకపోయినా కోపం మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఆడు హార్న్ కొడుతుంటే స్పీడ్గా ఆడి మీద రివర్స్ అయిపోయాం. నీకు బుర్ర బుద్ధి ఉందో లేదా, నీకు ఎవడు ఆపమన్నాడు, ఇక్కడ ఎవరు లేదు కదా, వెళ్ళిపోను. సో ఆయన నవ్వుతున్నాడు. భీమిలి ఆనందపురం దాటితే భీమిలి వస్తుంది, భీమిలి జంక్షన్ వస్తుంది. సో ఆ భీమిలి జంక్షన్ దగ్గర చర్చికి వచ్చాను. కుర్రాళ్ళు ఈరోజు రాత్రి ఉండిపోతారంట, సండే ప్రేయర్స్ ఉంటాయి క్రిస్టియన్స్, వాళ్ళు రాత్రి ఉండిపోతారన్నారు. సో నేను వెళ్ళిపోతున్నాను, నాకు రేపు డ్యూటీ ఉంది. ఆయన ఆటో డ్రైవర్ కాదు, సో ఆయనకి డ్యూటీ ఉంది, నేను వెళ్ళిపోతున్నాను. నీకు ఒకవేళ కావాలంటే ఫ్రీగా ఎక్కన్నాడు. దేనికి ఫ్రీగా అంటే అవుతామా? అప్పటికే తెల్లవారు టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం, ఎవడు ఎక్కిస్తాడో చూస్తున్నాం. సో ఫ్రీగా అంటే సారీ అండి నేను కూర్చున్నాను. పేదవాళ్ళు ఇంకొక గుణం ఏంటంటే ఎవడైనా సాయం చేస్తే లోపలంతా చెప్పేస్తాం. ఎస్ఆర్నో నా శ్రేవకుల నా స్టోరీ అంతా చెప్పాను. మా చిన్నప్పుడు మా నాన్న చనిపోయాడు, ఇలా లాస్ట్ కళ్ళ మీద పనిచేస్తాను, ఇవన్నీ చెప్తుంటే పాస్ గారు నవ్వుతున్నారు. ఇదేంట్రా బాబు, నాకు కష్టం చెప్తున్నా అవుతున్నాను ఏంటి? సరే ఏదో నవ్వుకుంటే ఏమన్నానంటే పాస్ గారు, ఒక పంచి మా చర్చిలో కుర్రాడు వస్తున్నాడు, అదేదో సాయంత్రం పూట మాట్లాడితే డబ్బులు ఇస్తారట అన్నాడు. ఇంకా అనుమానం స్టార్ట్ అయిపోయింది. ఆయన పాస్టర్, నేను హిందువుని. ఈయన నా చేతిలో బైబిల్ పెడతాడు, రేపటి నుంచి బైబిల్ కూడా నేను చేయాలా, సుమారు చెప్పాలా, ఈ డౌట్ వచ్చింది. సార్ పాస్టర్ గారు, మా నాన్న 18 సంవత్సరాలు మాలేసుకున్నాడు, మేము అప్పులు పాయలా మీకు కరెక్టే, కానీ నేనైతే క్రిస్టియానిటీలోకి రాను, బైబిల్ పట్టుకోను. ఆయన సీరియస్గా చూశాడు. మధురవాడ దాటిన తర్వాత జూ పార్క్ వస్తుంది, విశాఖపట్నం జూ పార్క్ వస్తుంది. అక్కడ లైట్ చాలా చిన్నగా ఉంటుంది. అదే టైంలో లైట్ ఆఫ్ అయ్యి ఆన్ అయింది. ఆయన పాస్ గారు చాలా సీరియస్ అయిపోయారు. నీకు నచ్చితే చేసుకో, నీకు క్రిస్టియన్లు ఎవరు రమ్మనలేదు, నీకు నచ్చితే చేసుకో, లేకపోతే మూసుకొని కళ్ళ బిల్లో పని చేసుకోండి అన్నారు పాస్ గారు. ఒక్కసారి కళ్ళు మూసి తెరిస్తే మా నాన్న చనిపోయిన వ్యక్తి